ఈరోజు మనం ఒక క్రికెటర్ అవ్వాలి అనే ఒక ఆస్పిరేషన్తో ఉన్న ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఒక స్టూడెంట్ గురించి మనం మాట్లాడదాం. అయితే ఒక స్టూడెంట్ వయసులో ఎన్నో కలలు కంటాడు. చిన్నప్పటి నుంచి కూడా చాలా కలలు ఉంటాయి. సో నేను ఇది చేరుకోవాలి, నా గోల్ ఇది, నేను ఇది ఎలాగైనా అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో దాని తర్వాత స్కూల్ ఏజ్ నుంచే అలాగే కాలేజ్ ఏజ్ నుంచే ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా సరే సక్సెస్ వచ్చిద్దా అంటే రాదు. కాలేజ్ డేస్ అయిపోతాయి. కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత కూడా కాలేజ్ డేస్లో ఎన్నో త్యాగాలు చేస్తాడు. అందరూ కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే మనోడు వచ్చేసరికి తన గోల్ కోసం అని చెప్పేసి ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాడు. చదువుతో పాటు చదువు అనేది వాడి లైఫ్లో అవసరం. ఎందుకంటే వాడి గోల్ వాడు మిస్ అయ్యాడు అంటే వాడికి ఉండే వాడికి సపోర్ట్ ఏదైనా ఉందంటే వాడి చదువు. సో అందుకని చెప్పేసి చదువుని తన గోల్ని రెండింటిని మేనేజ్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాలేజ్ డేస్ అయిపోతాయి, జాబ్ చేయాలి. జాబ్ చేస్తే వాడి గోల్ బయటికి వెళ్ళిపోయింది. మరి జాబ్ చేయకపోతే తినటానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటాడు. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్న రోజులు బాగానే ఉండేది. కానీ ఒక సిచ్యువేషన్ ఎదురైతే ఫ్యామిలీకి నువ్వు అవసరమైన రోజు ఖచ్చితంగా వచ్చింది. మరి అలాంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక పక్కన నువ్వు పోషించాలా, ఇంకొక పక్కన నీ గోల్ చిన్నప్పటి నుంచి కలలుగంటూ దానికోసం అని చెప్పేసి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దీన్ని నేను వదులుకోకూడదని చెప్పేసి నువ్వు ప్రయత్నిస్తూ ఉంటావు. కానీ అలాంటి సిచ్యుయేషన్లోనే నీకు ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది. మరి దాన్ని ఎలాగైనా సరే పక్కకు తోయాలి అంటే రెండు పడవల మీద ఒకేసారి కాలు పెట్టలేం. మరి ఇప్పుడు ఏం చేయాలి అనే సిచ్యుయేషన్ కూడా నీకు ఎదురైంది. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది అనే దాని మీదే నీ ఫ్యూచర్ ఏంది అనేది డిసైడ్ అయ్యి ఉండిద్దాడు. సో అయితే ఏదేమైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యుయేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో వచ్చింది. మరి అలాంటి సందర్భంలో నువ్వెటు వెళ్తావు? నువ్వు నీ గోల్ వైపు వెళ్తావా, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్యామిలీ వైపు వెళ్తావా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, నీ గోల్ వైపు వెళ్ళావు అంటే నీ తర్వాత ఒక 10 తరాల వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా నువ్వు చూడవచ్చు. కానీ నాకు ఫ్యామిలీ కావాలి, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, నేను వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే ఒక 1 or 2 years వాళ్ళకి సపోర్ట్గా ఉండగలుగుతావు. మళ్ళీ తర్వాత బాధ్యతలు ఇంకా పెరుగుతాయి, ఖర్చులు ఇంకా పెరుగుతాయి. సో నీ గోల్ పక్కకి వెళ్ళిపోయింది. ఈ గోల్ కనుక నీకుంటే, ఈ గోల్ని కనుక నువ్వు అచీవ్ అయితే ఇంకొక 10 తరాలు ఇలాంటి సిచ్యుయేషన్ లేకుండా బతకొచ్చు. ఆ గోల్ కనుక పోయింది అంటే నీకు కూడా రేపు ఒకళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సి వచ్చింది. ఎందుకంటే నీ గోల్ వైపు వెళ్తే హై రేంజ్కి వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు నీ ఫ్యామిలీ కోసం అని చూసావు అంటే ప్రస్తుతం నీడ్స్ అయితే ఖచ్చితంగా తీరుతాయి, కానీ ఫ్యూచర్ నీడ్స్ ఖచ్చితంగా తీరవు. మరి ఈ రెండిట్లో ఏది కావాలి అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితి మీలో ప్రతి ఒక్కరికి ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎదురైద్ది. సో మరి అందరికి ఇలాంటి స్టేజ్ వచ్చిద్దా అంటే ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఇలాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఎదురైద్ది. మరి అలాంటి స్టేజ్లో చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఏం చేయాలన్నా కూడా భయంతో చచ్చిపోతాం. కానీ ఇలాంటి స్టేజ్ని ఎదుర్కొని కనుక నువ్వు ముందుకెళ్ళావు అంటే ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో నిన్ను ఆపగల శక్తి ఏ శక్తికి కూడా ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. మరి ఆ రెండిట్లో ఏ దారి ఎంచుకుంటావు అనేది
నీ చేతిలో ఉంది, నిర్ణయం అనేది నువ్వు తీసుకోవాలి.